ఆ బుల్లెట్ దారిలో ఆగిపోయిందంట. రిపేర్ చేసుకుని వస్తానన్నాడు. ఆగిపోయిందా లేక ఆపేసిందా? వదినెందుకు ఆపేస్తుంది అత్తయ్య? ఏమో, ఎవరికి తెలుసు? తెలియనప్పుడు ఎందుకలా అన్నావు? ఏంట్రా అత్తయ్య మీద అరుస్తున్నావు? పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? మీరెందుకు మాట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండండి, వాళ్ళు చూసుకుంటారు. అదిగో అభి వసు వచ్చినట్టున్నారు. ఆఫీస్లో లేట్ అయిందమ్మా. సారీ, కాస్త లేట్ అయింది. పర్లేదు అభి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం. అమ్మ వసు, మీ అత్తయ్య వెళ్ళమంది అభినమ్మా, నిన్ను కాదు. నువ్వుండు, నీతో కాస్త మాట్లాడాలంట. ఏంటి పిన్ని గారు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా వసు? అత్తయ్య, అది పిల్లలు ఏ టైంకి స్కూల్ నుంచి ఇంటికొస్తారు? నువ్వు ఏ టైంకి వచ్చావు? ఆఫీస్లో కొంత ఎక్స్ట్రా వర్క్ చెప్పారు. వాళ్ళు అలాగే చెప్తారమ్మా, కానీ నీ బుద్ధి ఏమైంది? పిల్లల్ని చూసుకోవాలన్న బాధ్యతే లేదా నీకు? అప్పటికి త్వరగా బయలుదేరాం, కానీ దారి మధ్యలో బండి చెడిపోయింది. రోజు చెడిపోని బండి ఈ రోజే చెడిపోయిందా? అయినా అభిని బుల్లెట్ మీద ఎందుకు తీసుకునెళ్ళావు? అంత నీ ఇష్టమేనా? అభితో బుల్లెట్ మీద షికార్లు చేస్తావా? ఆ రోజు కూడా ఇలాగే స్కూటీలో వెళ్ళావు, ఈ రోజు బుల్లెట్ మీద. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అది మావయ్య గారి కోసం కారు తీసుకెళ్లాలని అఖిల్ చెప్పాడు. కారణాలు అనవసరం వసు. బయట నీకెన్ని పనులున్నా ఇంటి పనులు మర్చిపోకూడదు. చుడిదార్ వేసుకోకూడదని చెప్పాను, అయినా వినకుండా వెళ్ళావు. ఫోన్లే అని ఊరుకుంటే ఇప్పుడు ఆలస్యంగా ఇంటికొచ్చావు. ఇంతసేపుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పాపం, ఈరోజు మా వదిన పిల్లల పనులన్నీ చేసింది. ఎంత కష్టపడింది. నువ్వుండగా మా వదినకి అంత కర్మ ఏంటి? ఇంకా కష్టపడాలా మా వదిన? ముగ్గురు కోడళ్ళొచ్చినా చాకరీ తప్పదా?
సారీ అత్తయ్య. ఇంకెప్పుడు ఇలా జరగదు. జరిగిపోయాక ఎన్ననుకున్నా లాభం లేదు వసు. నువ్విలా చేసే పనే అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు. పిల్లలు ముఖ్యం, తర్వాతే పని. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నడుస్తుంది, కానీ ఈ ఇంట్లో నడవదు. ఇందుకేనమ్మా ఇంట గెలిచి వీధిలో గెలవమన్నారు. నువ్వేమో ఇంట్లోనే ఓడిపోయావు, ఇంకా బయటేం చేస్తావు? సారీ వదినా, ఇదంతా నా వల్లే. నేను కార్ తీసుకెళ్ళకపోయి ఉంటే మీరు టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ వదినా. వసు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందాం. మీరు చేస్తుంది తప్పు పిండి గారు. సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో చిచ్చు పెడుతున్నారు. అది కరెక్టా కాదా అన్నది మీరే ఆలోచించుకోండి. మీరు ఈ ఇంటి ఆడపడుచైతే మా ముగ్గురు కోడళ్ళం మీకు కూతుళ్ళ లాంటి వాళ్ళం. బిడ్డల్ని బాధ పెట్టాలని ఏ అమ్మ అనుకోదు, అనుకోకూడదు. ఆంటీ, మీరు మామూలు కాదు. గివ్ మీ హై ఫైవ్. చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఇక రేపటి నుంచి వసు అక్క ఆఫీస్కి వెళ్ళానంటేనా? ఆఫీసా ఆవకాయ? ఇంట్లోనే పడుండాలి. ఆ పిల్లల మూతి ముక్కు తుడుస్తూ, వంట చేస్తూ, అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ, బూజు తులుపుకుంటూ ఉండాలి. గడప దాటనివ్వను. సూపర్ ఆంటీ, మీలాంటి వారు ఇంటికొకరుండాలి. అప్పుడే మాలాంటి వాళ్ళ కడుపు చల్లబడుతుంది. అవునే నా దత్త కూతురు, అందుకే నేను ఈ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? డబుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. తెలిసి ముద్దు పెట్టిందా? పిచ్చెక్కి ముద్దు పెట్టుకుందా? నాకు లేని హ్యాపీ ఎవ్వరికి ఉండకూడదు. నా మొహంలో లేని నవ్వు ఎవ్వరి మొహాల్లో ఉండదు. కౌరవుల పక్కనే ఉండి వాళ్లనే నాశనం చేసిన శకునిలా ఈ ఇంటిని సర్వనాశనం చేయకపోతే నా పేరు సుమంగళియే కాదు. చుడిదార్ వేసుకోకూడదని చెప్పాను, అయినా వినకుండా వెళ్ళావు. ఇంతసేపు ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నువ్విలా చేసే పనే అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు.
మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చి ఎంతసేపు అయింది మమ్మీ? రాగానే నా దగ్గరకు వస్తావని అనుకున్నాను. ఎందుకు రాలేదు మమ్మీ? అవునులే, ఇప్పుడు నీకు నాకంటే ఆఫీసే ఎక్కువగా. ఆ బిజీలో పడి నన్ను పట్టించుకోవడం మానేస్తావు. నా గురించి ఆలోచించవు. నేను నీకు కనిపించను. అలాంటిదేం లేదు బన్నీ. నీకంటే నాకేది ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం. ఊరికే అన్నాలే మమ్మీ, హర్ట్ అవ్వకు. రేపటి నుంచి నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకు స్నానం చేపిస్తాను, స్నాక్స్ పెడతాను, హోంవర్క్లో కూడా హెల్ప్ చేస్తాను. నీ అన్ని పనులు నేనే చేస్తాను. అదేంటి, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? లేదు బన్నీ, నేను ఇంట్లోనే ఉంటాను. ఏమైంది మమ్మీ? ఆ, ఏం లేదు. స్నానం చేసావా? స్నాక్స్ తిన్నావా? హోంవర్క్ చేసావా? అవన్నీ ఎప్పుడో అయిపోయావు మమ్మీ. డిన్నర్ కూడా చేసేసాను. సరే, వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. మమ్మీకి ఏదో అయింది, అందుకే పాపం బాధగా పడుతుంది. బన్నీ, ఏం డాడీ? ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది? ఫైన్ డాడీ. హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేశాను డాడీ. వెరీ గుడ్. మొన్న క్రికెట్ బ్యాటు బాల్ అడిగావు కదా, అవి రేపు వస్తాయి, కలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఏమొద్దు డాడీ. ఎందుకని? ఆడుకోవాలని అడిగావు కదా. ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ, చదువుకోవాలి. కాసేపు చదువుకో, కాసేపు ఆడుకో. ఆడుతూ చదువుతూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. లేదు డాడీ, ఆటల్లో పడితే చదువు మర్చిపోతాను. ఓకే, అయితే ఎగ్జామ్స్ తర్వాత ఆడుకో. సరే డాడీ, నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతాను. గుడ్ నైట్. అదేంటి, మమ్మీ స్టోరీ చెప్పందే నువ్వు నిద్రపోవు కదా? ఈరోజు స్టోరీ వద్దు డాడీ, నేను నిద్రపోతాను. బన్నీ ఏంటండి డల్గా ఉన్నాడు? మీరేమైనా అన్నారా? లేదండి. మీరు కూడా డల్గా ఉన్నారు, కళ్ళు రెడ్గా ఉన్నాయి. ఎనీ ప్రాబ్లం? ఆహా, ఏం లేదండి. ఇందాక బైక్ మీద వచ్చాం కదా, గాలికి కళ్ళు ఎర్రబడ్డట్టున్నాయి, అంతే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వసుని అలా చూస్తుంటే
చాలా బాధేసిందండి. నిన్నంతా అత్తయ్య వసుతో ఎంత బాగుంది. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉంటే చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ఈ రోజంతా మారిపోయింది. అదే నాకు బాధగా ఉంది పావని. ఈరోజు వసు రాకతో ఆఫీసు వాతావరణం పూర్తిగా మారిపోయింది. వచ్చిన కాసేపటికే వసు స్టాఫ్ అందరితో చక్కగా కలిసిపోయింది. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆఫీసులో నవ్వులమయం చేసింది. అఖిలు నేను నోరు తెరిచి చెప్పలేని విషయాలని కూడా వసు ఎంతో ధైర్యంగా అభితో చెప్పింది. నిర్మోహమాటంగా తన అభిప్రాయాలని చెప్పి అభిని ఆకట్టుకుంది. వసు అభికి లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, బెస్ట్ వర్క్ పార్ట్నర్ కూడా. వసు పక్కనే ఉంటే అభికి చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. కానీ అలా జరిగేలా లేదు కదండి. రేపటి నుంచి వసు ఆఫీస్కి వెళ్తుందో లేదో. అలా అనకు పావని. ఎలాగైనా వసు ఆఫీస్కి రావాలి. అత్తయ్య అన్ని మాటలు అన్నాక కూడా వసు ఆఫీస్కి ఎలా వెళ్తుంది? నువ్వు అమ్మతో చెప్పు. ఎలా చెప్పమంటారండి? నాకంటే ముందే మీ అత్తయ్య కావాలనే కల్పించుకుని వసు గురించి అత్తయ్యకు చెడుగా చాడీలు చెప్తోంది. అమాయకంగా అత్తయ్య గారు ఆవిడ మాటల్ని నమ్ముతున్నారు. మా అత్తకు అస్సలు మైండ్ లేదు. ఆవిడికి లేనిది మైండ్ కాదండి, మంచి మనసు. ఎప్పుడూ చెడుగా ఆలోచిస్తుంది. అత్తయ్యకు తప్పుడు మాటలు చెప్తుంది. అత్తయ్య మనసును కలుషితం చేస్తోంది. దాని ఇంట్లోంచి తరిమేస్తే గాని పీడ వదలదు పావని. ఎక్కడికి పంపిస్తామండి? పాపం తనకు మాత్రం ఎవరున్నారని మనమే కదా. ఆ బుద్ధి జ్ఞానం తనకుండాలి. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పి తగులు పెట్టి తమాషా చూస్తుంది. అది తప్పని నేను చాలాసార్లు ఆవిడికి చెప్పి చూశానండి. ఆ కోపంతో నా మీద కూడా అత్తయ్యకి చాడీలు చెప్పింది. అత్తయ్య నా మీద కూడా కోపడ్డారు. ఇప్పుడు ఇంకా కాస్త నయమండి. మన పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత టార్చర్ పెట్టేవారు. ఆ బాధ పడలేక, మీతో చెప్పుకోలేక నాలో నేనే ఎంతో కుమిలిపోయేదాన్ని. ఆ హారిక తెలివిగా ఆవిడికి సపోర్ట్ చేస్తూ తప్పించుకుంటోంది. కానీ పాపం వసు మాత్రమే దొరికిపోతూనే ఉంది. ఆవిడ చేష్టలకి వసు బలవుతోంది. అరే, చిన్న పిల్లోడని కూడా చూడకుండా బన్నీని కూడా వదలట్లేదు ఆవిడ. అను కీర్తిలకు బన్నీ మీద చాడీలు చెప్తోంది. నాకు తెలిసి బన్నీ హాస్టల్కి వెళ్ళాలి అనడానికి కారణం ఆవిడే అయ్యుంటుంది. తల్లి కొడుకుల్ని కూడా టార్చర్ పెడుతోంది. ఇదంతా అభికి తెలియనంత వరకే. అభికి తెలిసిందో అత్తయ్య పని అవుట్. ఏదో ఒక రోజు అభి చేతిలో అత్తకు ఉంటుంది. అప్పటి వరకు వసు ఎన్ని బాధలు పడుతుందో ఏంటో పాపం.